अवतार मेहर भगवान की मातृश्री मेहर गायत्री देवी समेत समस्त सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की है। मेहर भगवान साहस कार्यक्रम मन మనందరిలో నుండి బాబాయే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు అనేటువంటి భావనతో మనం జరుపుకోవాలండి. ఎందుకంటే నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని ఎవరన్నా అనుకున్నట్లయితే ఆ కార్యక్రమం మీది తప్ప నాది కాదన్నారు బాబా. అందుచేత ఆయన పరంగా అందరిలోనే ఉండి ఆయనే చేసుకుంటున్నారు, అందరిలోనే అంటే ఆయనే మాట్లాడుతున్నారు, అందరిలోనే ఉండి ఆయనే సంకీర్తం చేసుకుంటున్నారు అనేటటువంటి భావనతో మనం ఈ కార్యక్రమం జరుపుకున్నట్లయితే ఆయన కార్యక్రమం అవుతుంది. అలా కాకుండా నేనేదో నాకు తెలుసు ఇదంతా నేను తెలియజేస్తున్నాను అనుకున్నామంటే అది మన కార్యక్రమం. అందుచేత ఆయన దృష్టిలో పెట్టుకుని మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చేది హేమనాథ్ గారు ఒక 20 నిమిషాలు మాట్లాడు. అందరికీ అవకాశం ఉండే విధంగా మనం తయారీ వెళ్తాం. జై బాబు. ఈ కార్యక్రమం సాయంత్రం 3:30 వరకు ఉంటుందండి. 3:30గా హారతి. अवतार मेहर बाबा के जय। अवतार मेहर बाबा अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। अंदर की जय बाबा। ఈరోజు పందర్పాక 45వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా లక్ష్మి గారికి తెలుసు కదా అందరికీ, ఈ ఊరికి బాబాని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత వెంకటలక్ష్మి అమ్మమ్మ గారు సత్యవతి గారు వారి భర్త ఎంతోమంది శ్రమకొచ్చి, ఇది ఒక్కరిది కాదు, ఎంతోమంది శ్రమకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరికీ వార్షికోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 45వ వార్షికోత్సవం ఎంతో గొప్ప విషయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ప్రకటిత పరబ్రహ్మతత్వం వైశిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మాముదితవదనం దక్షిణామూర్తిమీడే ఈరోజు మనం అందరం కూడాను ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి బాబా మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎన్నో పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కరి ఇంట్లోని. అయినా కూడాను అవన్నీ కూడా పక్కకు పెట్టి ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమ కోర్చి అందరూ వచ్చినందుకు ఈ సెంటర్ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా అందరికీ జయబాబు తెలియజేస్తాను. మనం బాబాని ఇన్నాళ్ళ నుంచి బాబాని ప్రేమిస్తున్నాము, బాబాని పూజిస్తున్నాము, బాబా గురించి పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అయితే బాబా తెలియజేశారు, అన్నిటికంటే ఇన్ని గ్రంథాల్లో ఎన్ని విషయాలు ఉన్నా కూడాను అసలైన విషయం లైఫ్ అట్ ఈస్ బెస్ట్ అని బాబా తెలియజేస్తారు. అందులో ఏంటంటే మొట్టమొదటి బాబా అంటున్నారు, యూ హ్యావ్ ఆల్ మై లవ్ అంటున్నారు బాబా. నా ప్రేమంతా నీకే, మై డార్లింగ్ డౌ, నా ప్రేమ పౌరమా అంటున్నారు బాబా. మనం చూడండి ఎంత ప్రేమతో అంటున్నారు బాబా. నా ప్రేమంతా మీకే, నా ప్రియమైన పౌరులారా, నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను. నాకు ఎవరు విత్ యూ, నువ్వు ఎప్పుడు కూడాను నా హృదయంలోనే ఉంటావు. నా నుండి నువ్వు వేరు కాదు. జాగ్రత్తగా వినండి ఇది ఎందుకంటే ఎన్ని చదివినా సరే, ఎన్ని చేసినా సరే దాని సారవంతా కూడా బాగా తెలియజేస్తున్నారు ఇక్కడ. నా విహావార్మయ్యలో నా ప్రేమంతా నీకే, మై డార్లింగ్ డౌ, నా ప్రియమైన పౌరమా అంటున్నారు బాబా. మనల్ని నీతో ఎప్పుడు ఉంటాను నేను. యూ ఆర్ ఎవర్ ఇన్ మై హార్ట్, నువ్వెప్పుడు కూడా నా హృదయంలోనే ఉంటావు. నువ్వెప్పుడు కూడా వేరు కాదు అంటున్నారు. యూ ఆర్ నెవర్ అపార్ట్. నా హృదయంలో ఒక భాగము అంటున్నారు బాబా. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఎప్పుడు నీతోనే ఉంటాను. ఎంత బాగుంది చూడండి. బాబా యొక్క ప్రేమంతా ఈ ఒక కొటేషన్లోనే బాబా మనకి గుర్తిస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. మన జీవితంలోని ఎప్పుడైనా ఏదైనా మన సంపదల్ని మనం త్యాగం చేయొచ్చు. దేనికోసం? అది మన సెల్ఫ్ రెస్పెక్ట్, మనకి సొంత మన మర్యాదలు ఇవన్నీ కూడాను కాపాడుకోవడానికి. ఇవన్నీ కూడాను ఏంటంటే మన సంపద కానీ లేదా త్యాగం కానీ అండ్ రెస్పెక్ట్, మర్యాదలు కానీ సంఘంలోని ఇవన్నీ కూడా దేనికంటే అందరూ కూడా కొంతమంది వాళ్ళ రిలీజన్ గురించి, రకరకాల రిలీజన్స్ ఉన్నాయి, వాళ్ళ రిలీజన్స్ గురించి, వాళ్ళ మతాల గురించి అవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. కానీ భగవంతుడిని పొందాలంటే ఏం చేయాలి? అంత మన మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడాను, ప్రతి అంతా కూడాను మన ఇంక్లూడింగ్ మన రిలీజియన్తో సహా బాబాకి అర్పించాలి, సాక్రిఫైస్ చేయాలి, అంటే త్యాగం చేయాలి. అక్కడ ఎటువంటి డౌట్ కూడా లేకుండాను బాబా కోసం త్యాగం చేయాలి. అన్నిటికంటే ఇప్పుడు అందరికి కూడాను రకరకాల సృష్టిలు చేస్తున్నారు. ఎంత బాబా మనల్ని పరీక్ష చేయాలో అంత పరీక్ష బాబా చేస్తున్నారు. అయినా సరే మనం అంతా కూడాను బాబాని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా ఎవరైతే ఆ నామస్మరణ ఉండాలి. ఎందుకు జరిగింది అన్న ప్రశ్నాయుతమైన మాట లేకుండాను ప్రశ్నించని మనసై ఉండాలి.
ఎందుకు జరిగింది ఏంటి అన్నది. దీనికి పరిహారం ఏంటి? మనకి ఎంతో మందికి ఏది లేకుండా ఎవరు ఉండట్లేదు. ఈ మధ్య నాకు కూడాను అలాగా 3-4 సార్లు ఐసీలో ఉన్నాను. అయినా సరే ఇదంతా కూడా బాబా మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండగలగాలి. ఎందుకు నాకు ఇలా జరిగింది? బాబా నాకేంటి పరీక్ష కాదది. నీ కర్మలన్నీ కూడాను కోడేసుకొని వచ్చావు కాబట్టి ఆ కర్మలన్నీ తొందరగా మరి విడుదల చేయాలి కదా. విడుదల చేయాలంటే ఏదో రకంగా గతంలో కోడేసిన సంస్కారాలు ఉంటాయి, అవన్నీ చుట్టుకొని వచ్చాం. అవన్నీ కూడాను విడుదలయ్యి బాబాలోని ఐక్యత అనుభవాన్ని పొందాలి అని అంటే ఇవన్నీ కూడాను పోవాలి. చైతన్యం మీద ముద్రపడిన ఈ యొక్క సంస్కారాలన్నీ కూడాను నెమ్మదిగా అవన్నీ కూడా బాబా విడుదల చేస్తున్నారు. ఆ విడుదల చేసే టైంలో బాధ ఉంటుంది. చాలా బాబా మీద ఒక్కొక్కసారి బాబాని అపార్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంటుంది. అలా కాకుండాను నిరంతరం కూడా బాబాని మెహర్ బాబా నామస్మరణతో ఉండి, బాబా నువ్వు నన్ను ఏ స్థితిలో ఉంచితే నేను ఆ స్థితిలో ఉండగలిగేటట్టుగా నన్ను దీవించానన్నారు బాబాని. నన్ను పోగొట్టి బాబా నాకు అడగక్కల్లా, బాబాకి తెలియదంటే టైం ఉంది దానికి పోవడానికి టైం ఉంది. మనందరం కూడా ఎప్పటికైనా ఈ శరీరాన్ని వదిలి పెట్టవలసిందే. ఒక్కటి గుర్తుపెట్టుకోమన్నారు బాబా, నిరంతరము చావు నిన్ను అంటు పెట్టుకొని ఉన్నది. బాబా అన్నారు డెత్ అది ఎప్పుడు కూడా నిన్ను అంటు పెట్టుకొని ఉన్నదని జీవించమన్నారు. అది అంటు పెట్టుకొని ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఈ సమస్తాలు కూడాను సమస్తంలో ఉన్నా కూడా సమస్తంలో లేని స్థితిలో ఉండగలగాలి. సమస్తంలో మనం ఉన్న ఇవన్నీ కూడాను అశాశ్వతమని సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ పొలాలన్నీ ఇవన్నీ వీళ్ళని వాకిళ్ళు ధాన్యాలు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కటి కూడాను మనసులోని ఏ ఒక్కటి కూడా మనతో రాదన్న సత్యం మనందరికీ తెలుసు. తెలిసైనా కూడాను ఎన్నో గొడవలు, ఎన్నో కుటుంబాల్లో ఎన్నో వ్యవహారాలు అవన్నీ జరుగుతున్నాయి. అయినప్పుడు కూడాను వాటన్నింటిని కూడా అధిగమించి ఈ సమస్తానికి ఆధారము మెహర్ బాబా అనే సంగతి మర్చిపోకండి. అయితే ఈ రెమెడీ దీనికి పరిహారం ఏంటి? రిమెంబర్ మీ హోల్ హార్టెడ్లీ అంటున్నారు బాబా. నన్ను మీరు హృదయపూర్వకంగా స్మరించండి. అండ్ హృదయపూర్వకంగా స్మరించడమే కాకుండాను నిరంతరం స్మరించమంటున్నారు. నన్ను నిరంతరం గుర్తించుకోమంటున్నారు. హృదయపూర్వకంగా బాబా తెలియజేస్తున్నారు. అందుకనే ఇంకా అన్నిటికంటే లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ బాబా తెలియజేశారు. బాబాని అర్థం చేసుకుంటే, నా జీవితాన్ని అర్థం చేసుకుంటే జీవితం సింపుల్గా ఉంటుంది. అది జీవితాన్ని మనం అపార్థం చేసుకుంటే దానంత నరకం ఇంకోటి లేదు. వన్స్ మనం ఒకసారి దాన్ని అన్నింటిని కూడా అధిగమించామంటే ఎప్పుడు కూడా జీవితం అంతా కూడాను ఎంతో ఉన్నతంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అదే ప్రేమికులకైతే పిలిగ్రిమ్ ది పిలిగ్రిమ్స్ ఆఫ్ ది పీపుల్ లైఫ్ ఈజ్ అట్ ఈస్ బెస్ట్ అంటున్నారు బాబా. అదే ప్రేమికులు అయితే వాళ్ళకి జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని బాబా తెలియజేస్తున్నారు. అన్నిటికంటే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తే బాబా ప్రేమికుల్లో బాబా పని ఏ విధంగా చేయాలన్నది. ఇక స్త్రీలు లేదు, పురుషులు లేదు. బాబాని సేవ చేయడంలోనే ఉన్నతమైన ధ్యేయం ఉంటుంది. బాబా యుగానికి యుగావతారుడు. బాబాని ప్రేమించడమే ఎవరైనా చేయగల అతి ఉత్తమమైన పని అన్నమాట. బాబాను ప్రేమించగలిగిన వ్యక్తి మాత్రమే బాబా పని చేస్తారు. అంత ప్రేమ ఉంటేనే తప్ప బాబా ప్రేమని చేయలేరు. ఎలా అంటే బాబా తెలియజేస్తున్నారు ఇక్కడ, బాబా ఎవరో ప్రజలకి చెప్పడం. ఇప్పుడు ఇంతవరకు మీరు అందరు సీనియర్స్ ఏనండి చెప్పాలంటే. సీనియర్ మోస్ట్లు కూడా ఉన్నారు ఇందులోని. దగ్గర 60-70 సంవత్సరాలు కూడాను
బాబాని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు భీష్మాచార్యుల్లాగా తన వెనక ఉన్న ఈ సేవా తత్పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఎలా ఎంకరేజ్ చేయాలి? ఇటువంటి పనులు చేయాలంటే ఇప్పుడు మెహర్లక్ష్మి ఉన్నారు, మరి తర్వాత వాళ్ళ భర్త, తర్వాత సత్యవతి, మీరు చాలా మంది ఉన్నారు, పేరు నాకు గుర్తురాట్లేదు. వీళ్ళందరూ కూడాను ఎంతో సహకరిస్తేనే తప్ప ఈ పనులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించలేరు. అయితే ఏం చేయాలి మరి? మీరు ఇప్పుడు వరకు బాబా విషయాలు వింటూనే ఉన్నారు, పాడుతూనే ఉన్నాం, బాబా ఊరేగింపులతో బాబా భజన చేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ బాబా ఎవరో ప్రజలకి చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే అందరినీ ప్రేమించాలని, ఎవరిని నిందించరాలని, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉండాలని, తన సుఖం కంటే ఎదుటి వాళ్ళ సుఖము, ఎదుటి వాళ్ళ సంతోషాన్ని కోరుకోవాలి. అదే కాకుండా ఇతరులను బాధించరాదు. ఈ వర్క్ చేసేటప్పుడు బాబా పనిని నిర్వహించే కార్యకర్తల్లో ఏ లక్షణాలు లోపిస్తే బాబాకి బాధ కలుగుతుంది? బాబా పనిని నిర్వహించే కార్యకర్తలలో ఈ లక్షణాలు లోపిస్తే, అంటే బాబా వారు చెప్పిన దాని గురించి ఇతరులకు వారు ఏ విధంగా చెప్తారు, బాబా కార్యకర్తలుగా ఏ విధంగా పనిచేస్తారు, అట్టి కార్యకర్తలకు బాబా పని చేయడంలో భాగస్వామ్యం అనుకుంటే అట్టి వారు బాబాలో, అంటే అట్టి కార్యకర్తలకు బాబా పని చేయడంలో భాగస్వామ్యం అవ్వడం, అట్టి వారు బాబాలో పనికి భారం అవుతారు అన్నమాట. అందుకే ఇందులోని కార్యకర్తల్లోని 2 రకాలు ఉన్నాయి. ఒక కోవకు చెందిన కార్యకర్తలు ఏంటంటే ప్రజలకు బాబా ఎవరో, బాబా ఏం చెప్పారో, నేను నా కార్యకర్త ఏ విధంగా జీవించాలని వాంఛిస్తానో ఆ విధంగా జీవించాలంటున్నారు బాబా. మరో 2వ రకం చెందిన వాళ్ళు ఉన్నారు. తాను కూడా తనదైన రీతిలో నన్ను ప్రేమిస్తూ ఉన్నప్పటికీ నేను వాంఛించే లక్షణాలు లేనివాడే ఉంటాడు. ఆ వ్యక్తి నా పనికి తనకు తోచిన విధంగా చేస్తుంటాడు అంటున్నారు బాబా. తనకు తోచిన విధంగా చేసే కంటే అసమర్థతను, అంటే తనకు లోపాలు ఉన్నా కూడా బాబా విషయాలు చెప్పుకొని వెళ్ళిపోతుంటాడు. బాబా అంటున్నారు, ముందు నీకున్న అసమర్థత ఏదైతే ఉందో ముందు అది అందరికీ చెప్పిన తర్వాత అప్పుడు నా కార్యక్రమం, నా మాటలు చెప్పు అని అంటున్నారు బాబా. అందుకనే అలా చెప్పినట్లయితే కార్యకర్తలకు బంధనాలు ఉండవు అంటున్నారు బాబా. గుర్తించుకోండి. అంటే మన లోపాలు ఏదైతే ఉన్నాయో అవి ముందు తెలియజేసి ఆ తర్వాత నా గురించి చెప్పు అని అంటున్నారు బాబా. అట్టి కార్యకర్తల పరంగా నాకు బాబా అంటున్నారు, నాకు అటువంటి వాళ్ళ పట్ల నాకు భారం అనిపించదని అంటున్నారు. కార్యకర్త బాబా చెప్పిన దాన్ని ఇతరులకు బోధించడానికి ప్రయత్నించే ముందు తన బలహీనతలను అంగీకరించి వాటిని అధిగమింపజేసే ప్రయత్నాన్ని చేసే ధైర్యం, నిజాయితీని కలిగి ఉండాలి అని అంటున్నారు. బాబా పనిచేయడంలోనే ఒక కష్టం ఉంది. కార్యకర్తలకు నిస్సందేహంగా ప్రేమ ఉంది, కానీ వారికి తమ స్వభావానుగుణ్యమైన బలహీనతలు కూడా ఉంటాయి. ఈ కష్టమంతా వ్యక్తి యొక్క అహంకారపు వ్యక్తీకరణలోనే ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఏంటి? ఇక గ్రూపులుగా పనిచేసుకుంటారు. మనకి ఒక్కోసారి బాబా ఖచ్చితంగా అంటున్నారు, అహంకారం అన్నది ఉంటుందంట. నేనే బాబా సంగతి చెప్తున్నాను, నేనే బాబా పాటలు పాడుతున్నాను, లేదా నేనే నిర్వహిస్తున్నాను అనే అహంకారం ఉంటుంది. అదే అటువంటిది అన్ని కూడాను అహంకారాన్ని, దాన్ని పోగొట్టుకోవడానికి అత్యున్నతమైన ప్రయత్నాలు సల్పున వ్యక్తులు ఉండే స్వీయ ప్రాముఖ్యత భావమే అహంకారం వ్యక్తం చేసుకుంటుంది. బాబా అంటున్నారు, అందరూ అనుకుంటారు నాకు అహంకారం లేదు, నేను ఇది ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అంట. బాబా అంటున్నారు, పెద్ద తటాకంలోనే, ఒక చెరువులోనే ఒక పెద్ద మంచు మొక్కను వేస్తే ఏమవుతుంది? మంచు మొక్క అంతా మునిగిపోయి
పైన చిన్నదే కనిపిస్తుంది. బాబా అంటున్నారు నీకు అంత అహంకారం ఉంది అంటున్నారు బాబా. అదంతా మునిగిపోయి అంత బ్లాక్ని మనం అందులో నీళ్ళలో పడేస్తే అదంతా మునిగిపోయి పైన కొంచెం కనిపిస్తుంది. అది అంటే నీలో అంత అహంకారం ఉంది, ఆ అహంకారాన్ని నిర్మూలన చేసుకోని అంటున్నారు బాబా. మన హృదయం అహంకారాన్ని సన్నగిల్ల చేసుకోవాలంటే మనసు దాన్ని దృఢతరం చేసుకోవాలంటున్నారు బాబా. బాబా పనిచేయడంలో మన మనసు ఏ విధమైన గొప్పతనం భావాన్ని పొందుతుంది. దీని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? బాబా ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయాలి అంటున్నారు. వ్యాప్తి చేయడమే నీ బాధ్యత అని అంటున్నారు బాబా. ఇందులోని ఎలా చేయాలి బాబా పని? బాబా పనిచేయడంలో మరొక బలహీనమైన విషయం ఏమంటే కార్యకర్తలు పరస్పరం సహకరించకపోవడం. వాళ్ళ అభిప్రాయ భేదాలతో ఒకరి తప్పులు ఒకరు ఎన్నుకుంటూ ఫలితంగా బాబా పని దెబ్బతింటుంది. బాబా సత్యప్రేమ సందేశాన్ని, హృదయ పారిశుధ్యాన్ని గురించిన సందేశాన్ని ప్రజలకు అందించాలని అంటున్నారు బాబా. అందించేటప్పుడు గ్రూప్ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ గ్రూప్ నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ గ్రూప్ నాయకుల్లోనే తప్పులు చూపించకూడదు. భోజనాల దగ్గర ఒకరు ఉంటారు, ఈ కార్యక్రమాల దగ్గర ఒకరు ఉంటారు, వారి ఊరేగింపు కార్యక్రమంలో ఒకరు తీసుకుంటారు, డబ్బులు కలెక్ట్ చేయడంలో ఒకరు ఉంటుంటారు. ఇలాగ అనేకంగా కూడాను అనేక రకాలుగా సహాయం చేయాలని బాబా తెలియజేస్తున్నారు. ఆ గ్రూప్ మెహరాబాద్లోని లక్షలాది జనాలకి మరి ఆ యొక్క ఐక్యమత్యం ఉండబట్టే గ్రూపుల్లోనే అన్ని లక్షలాది మందికి సేవ చేస్తూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెడుతూ బాబా దర్శనానికి వాళ్ళని పంపిస్తుంటారు. అటువంటప్పుడు బాబా కార్యక్రమాల్లో ముఖ్యమైనది బాబాని మనం కాన్స్టెంట్ కంపారిజన్గా ఉంచుకోవాలి. బాబా అంటున్నారు నీ మనసుని నిర్మలంగా ఉంచుకో, స్టడీగా ఉంచుకో, కోరికలకి బానిస అవ్వద్దు. ఎవరైతే తన నాలుకని అదుపులో పెట్టుకోలేరు, తన మనసుని అదుపులో పెట్టుకోలేరు, ఎవరైతే తన మనసుని అదుపులో పెట్టుకోలేరు, తను తాను అదుపులో పెట్టుకోలేరు, తను తాను అదుపులో పెట్టుకోలేని వాడు తనలో అంతర్యామి అయి ఉన్న ఆ మెహర్ ప్రభువుని తెలుసుకోలేరు అని అంటున్నారు బాబా. అందుకనే నిరంతరం కూడాను బాబా నామంతోనే ఉండండి. మనం ఒకరికి ఇచ్చే వస్తువు కానీ ఒకరి దగ్గర నుంచి మనం తీసుకునే కానీ అంటే థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ ఆర్ టేకెన్ ఇన్ సైలెన్స్ అన్నారు బాబా. ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చే థింగ్స్ దట్ ఆర్ రియల్ అవి మనం ఇచ్చినా అది మనం తీసుకున్నా కూడాను ఒకరి దగ్గర నుంచి తీసుకున్నా ఒకరి నుంచి ఇచ్చిన ఈ రెండు కూడాను ఈ నిశ్శబ్దంలో ఉండాలి అని అంటారు బాబా. అందులోనే దీనికి ఉదాహరణగా లిటిల్ బీచ్లోనే థింగ్స్ దట్ ఆర్ రియల్ గివెన్ ఆర్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అంటారు బాబా. లిటిల్ బీచ్లోనే లగూన్ అని ఉంటుంది. లగూన్ అంటే బాబాది ఒక స్పెషల్ రూమ్. ఆ స్పెషల్ రూమ్లో ఏంటి బాబా
తన ఈ యొక్క స్త్రీ మండలి ఎవరికైనా డౌట్లు వస్తే ఆ డౌట్లని తీర్చడానికి ప్రత్యేకంగా బాబా మిత్తుల బీచ్లో అక్కడ ఆ రూమ్లో ఉండేవారు. చాలా చిన్న రూమ్, అంతా కలిపి ఇంతే ఉంటుంది. దానికి అటు ఇటు బాబా ప్రేయర్స్ ఉంటాయి. సరే ఒక అతను వచ్చాడు, మిత్తుల బీచ్కి వచ్చాడు. ఇదేంటి అక్కడ బోర్డు ఉంటుంది, ఆధ్యాత్మిక కేంద్రం మిత్తుల బీచ్ అని. ఇదేంటి మిత్తుల బీచ్, ఇదే మిత్తుల బీచ్ అని అంటే బాగా ఏంటి ఎంతో సంతోషాలు అనిపించడానికి, సరదాలు అనిపించడానికి ఆ ఊరు ప్రసిద్ధి అనమాట. బాబా ఎన్నుకున్న అక్కడ స్థలం. అయితే బయట అంతా కూడా అలాగే ఉంటారు, అందరు బీచ్లో అంతా తిరుగుతుంటారు, ఏదో రకంగా తిరుగుతుంటారు. ఇతను వచ్చాడు, ఇదేంటి ఇటువంటి వినోదకరమైన ప్రదేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రం అంటారేంటి, ఇక్కడ ఏంటో చూద్దాం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే అక్కడ దానికి లోపల పర్మిషన్ లేదు. మళ్ళీ ఎవరు అంటారు, నేను చూడాలండి ఆఫీస్కి లోపలికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అని అంటారు. సరే అని పర్మిషన్ తీసుకుంటే అక్కడ ఆఫీస్ వాళ్ళు అక్కడ మిత్తుల బీచ్లో అన్ని చూడడానికి ఒక మనిషిని ఇస్తారనమాట. ఒక మనిషిని ఇస్తే ఆ మనిషి మిత్తుల బీచ్ అంతా అబ్బాయికి చూపిస్తుంటారు. మొదట అపోహపడ్డాడు కదా, అపోహపడ్డాడు, ఇదేంటి ఇక్కడ ఏంటి, ఇది ఇటువంటి వినోదకరమైన ఈ ప్రదేశంలోనే మంచి సరదాలు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడేంటి ఆధ్యాత్మికం అని ఆశ్చర్యపోతాడు. తర్వాత బాబా ఎబోర్డ్ అని ఉంది మిత్తుల బీచ్. ఎబోర్డ్ అంటే బాబా నివసించిన ప్రదేశం, బాబా విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. బాబాని ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఎబోర్డ్లో బాబా ఉపయోగించిన వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టారు, ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. నెహ్రా ఉపయోగించినవి అక్కడ ప్రత్యేకంగా పెట్టారన్నమాట. అయితే ఇతను అది కూడా చూశాడు. మొత్తం అన్ని ప్రదేశాలన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు, అతను అన్ని చూపిస్తున్నాడు. బాబా ఎక్కడెక్కడ స్టే చేశారో, అలాగే బాబా ఆడిటోరియం ఉంటుంది, ఆడిటోరియంలో కూడాను అన్ని చూస్తాడు. చూసిన తర్వాత ఈ లగూన్ అన్న దాని చోట అతను తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు అబ్బాయి ఏమనుకుంటాడు, అబ్బో ఇంత ఇది ఉంది ఏంటి మెహర్ బాబా, అది చూద్దాము ఏంటని లోపలికి వెళ్తాడు. లగూన్లోని బాబా చైర్ ఉంటుంది, ఒక చైర్. ఇప్పుడు నేను దగ్గర 5-6 సార్లు వెళ్ళాము మిత్తుల బీచ్ నాటక. అన్నిసార్లు మా అమ్మాయి మమ్మల్ని తీసుకెళ్ళింది, అది మా అదృష్టం. బాబా రోజు చైర్ ఉంటుంది, అందులో కింద ఈ బ్రౌన్ తలగాడు ఒకటి ఉంటుంది బాబా కాడు పెట్టుకోవడానికి. అందమైన బాబా కాడు, ఆ పాదాలు నిజంగా నాకు ఒక తెలవగా ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను అది అది ఏ విధంగా దర్శనమైంది. ఇది కుర్రాడు ఏం చేస్తాడు, సరే వెళ్ళి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నా దగ్గర ఏమి లేదు, నీకు ఏమేమోనో అని అనుకుంటాడు. కానీ చేతికి ఒక ఉంగరం ఉంటుంది, చేతికి ఒక ఉంగరం ఉంటే ఆ ఉంగరాన్ని తీసి బాబా నీకు ఈ ఉంగరం నేను ఇస్తున్నాను అని అక్కడ చిన్న టీపాయిలా ఉంటుంది అన్నమాట, దాని మీద పెట్టేస్తాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడు చూడడానికి. మళ్ళీ ఇంకా అన్ని ప్రదేశాలు చూసుకొని వస్తాడు. అతను అడుగుతాడు, నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చా లోపలికి అని అంటాడు. వెళ్ళొచ్చండి, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అని అంటాడు. లోపలికి వెళ్ళేటప్పుడు ఉంగరం మాయమైపోతుంది. మాయమైపోయేటప్పటికి మా మనసులో అనుకుంటాడు, ఇక్కడ పేరుకేమో అది ఆశ్రమం, పేరుకేమో బాబా ఆధ్యాత్మిక కేంద్రం ఉన్నారు, నా ఉంగరం ఎవరో కొట్టేశారు అనుకుంటాడు. ఎవరు తీస్తారు ఉంగరాన్ని మనసులో అనుకుంటాడు. సరే అని ఓహో ఇక్కడ ఇటువంటివి కూడా ఉంటాయి అనుకుంటాను, దొంగతనాలు అని అనుకుంటాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. బయటికి వెళ్తే మళ్ళీ కొన్ని చూసి వస్తారు, ఎందుకంటే మిత్తుల బీచ్లో చాలా ఉన్నాయి చూడవలసినవి అన్నీ కూడాను. అది లేక్ పక్కనే ఉంటుందన్నమాట, పెద్ద లేక్. అది లేక్ అంటే లేక్ మామూలు చెరువు కాదు, అందులో మొసళ్ళు ఉంటాయి, అంటే ఎలిగేటర్స్ అని మొసలి మోడల్లోనే చిన్ని ఉంటాయి అన్నమాట, గట్టున ఉంటాయి, భయం వస్తుంది మనకు ఒక్కోసారి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, అన్ని మళ్ళీ రెండోసారి తిరిగి మళ్ళీ లగూన్ రూమ్లోకి వస్తాడు. అతను వచ్చేటప్పటికి మళ్ళీ ఉంగరం అక్కడ ఉన్నది.
ఇదేంటి ఇందాక లేదు, ఆ ఉంగరం ఇందాక లేదు, ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందని అనుకుంటాడు. అప్పుడు అనుకుంటారు, పైకి చూస్తాడు, తలెత్తి చూసేటప్పటికి అక్కడ ఒక స్లోగన్ ఉంటుంది రాసి. ఆ స్లోగన్ థింగ్స్ దట్ ఆర్ రియల్ గివెన్ ఆర్ టేకెన్ ఇన్ సైలెన్స్ అని అంటారు. వస్తువులు మనం ఏదైనా రెండోసారి అది మళ్ళీ నిజంగా మాయమైపోతుంది. చూసేటానికి మళ్ళీ ఏమైపోయిందని అని అనుకుంటుంటే థింగ్స్ దట్ బాబా పెట్టారు అక్కడ. ఒకసారి తీసుకోవడం జరుగుతుంది, బాబా మాయం చేసేస్తారు అక్కడ. రెండోసారి ఏమవుతుంది, ఆ ఉంగరం అక్కడ ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు, పైకి వెంటనే చూస్తాడు. చూసేటప్పుడు బోర్డు మిత్తల్ బీచ్లోనే ఆ బోర్డు కనిపిస్తుంది అన్నమాట. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఈవెన్ ఆర్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అని ఆ బోర్డు చూస్తాడు. ఒక వస్తువులు మనం ఎవరికైనా ఇచ్చామంటే అది థింగ్స్ నిజమైన దానం. లేదు, నీకు ఎవరైనా నీకు దానం ఏదైనా చేశారంటే, నీకు సహాయం చేశారంటే దట్ ఆర్ రియల్ ఈవెన్ అంటే ఇచ్చినా పుచ్చుకున్నా నిశ్శబ్దంగా ఉండాలి అని అంటున్నారు బాబా. నీ మనసు నిశ్శబ్దంగా ఉండాలి అని అంటున్నారు బాబా. అందుకనే అన్నిటికంటే కూడా అప్పుడు ఆయన తెలుసుకుంటాడు. ఆ కుర్రోడు అసలు ఆ కుర్రోడికి ఏమీ తెలియదు బాబా సంగతి. ఎప్పుడైతే మా బాబా నిజంగా తీసుకున్నారు, నేను ఇచ్చింది నిజంగా తీసుకున్నారు, మళ్ళీ నాకు డౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ ఆ రింగ్ని అక్కడ పెట్టేశారని ఇదవుతాడు. తర్వాత బాబా పట్ల అనంతమైన ప్రేమ కలిగి అవన్నీ కూడా బాబా బుక్స్ అన్ని కొనేసుకుంటాడు మిత్రుల బీచ్లో. అవన్నీ కొనేసుకొని ఏంటి మెహర్ బాబా, ఈ మెహర్ బాబా గురించి తెలుసుకోవాలని చెప్పేసి పూనా వెళ్తాడు. పూనా వెళ్తే పూనాలోని యురిచి ఇదంతా చెప్పిందంతా కూడా యురిచిని కలుసుకొని బాబాకు సంబంధించిన ఆ పుస్తకాలన్నీ కొనుక్కొని బాబా అందరికంటే కూడాను ఎంతో భక్తుడైపోతాడు. అందుకనే మనం నిరంతరం కూడాను బాబాని కాన్స్టెంట్గా ప్రేరణగా ఉంచుకోవడం. తర్వాత ఎవరికి ఏదైనా ఇస్తే దాని గురించి మర్చిపోవాలి. లేదు, ఒకరు ఎవరైనా నీకు సహాయం చేశారంటే దాని గురించి కూడా రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అంటారు బాబా. అది నిశ్శబ్దంగా తీసుకోవాలే కానీ దాని గురించి ఏమి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఇచ్చిన కానుకలు ఏమున్నా కూడాను అవి మనం తీసుకోవాలన్నమాట. అన్నిటికంటే బాగా తెలియజేస్తున్నారు, తప్పులు ఎవరైనా చేయడం, తప్పులు హూ నెవర్ మేడ్ మిస్టేక్ నెవర్ మేడ్ రిసర్చ్ అని అంటారు బాబా. అందులో ఎవరైతే తప్పులు ఎవరు చేయరో వాళ్ళు ఎప్పుడు కూడాను నెవర్ మేడ్, ఎదుటి వాళ్ళు తప్పులు చూడరు. ఎవరైతే తప్పులు చేయరో ఎదటి వాళ్ళలోని తప్పులు చూడకూడదు. ఎందుకంటే బాబా యొక్క సత్యస్థితి ప్రతి ఒక్క హృదయంలో కూడా ఉంది. అందుకని మనం నిరంతరం కూడాను అందరిలోనే నేను ఉన్నాను నేను బాబా అంటుంటే మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వాళ్ళు విమర్శించి వీళ్ళు విమర్శించి అటువంటి పనులన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది, బాబా ప్రేమ కాడు దూరం అయిపోతారు ఖచ్చితంగా. అందుకని తప్పులు చాలా భయంకరమే అవ్వచ్చు కానీ వాళ్ళకి బాధపడవద్దు. ఇంకోటి ఏంటంటున్నారు బాబా, గతంలో నువ్వు ఎన్ని తప్పులు చేయి, నువ్వు ఎన్ని చేసినా కూడాను నువ్వు నా దగ్గరికి రావడమే నాకు ముఖ్యమని అంటున్నారు. అంటే గతంలో ఎంత చేసి అటువంటి వాళ్ళకి ఏంటంటే గతం లేదు, భవిష్యత్తు లేదు, ప్రస్తుతం లేదు అంటారు. గతం మర్చిపోని అంటారు బాబా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంతమందిని బాధించినా, అన్నిటికంటే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే బాధపడవద్దన్నారు. అసలు గతాన్ని నువ్వు తలచొద్దన్నారు. తలుచుకుంటూ ఉంటున్నారా మీరు? గతంలో చేసిన మన పొరపాట్లు ఉంటాయి, ఎవరికైనా బాధపడి మాట్లాడతాం, పలుకుని పలుకుతాం, ఇవన్నీ అంటున్నారు బాబా. అవన్నీ నాకు అనవసరం. గతాన్ని తలుచుకుంటే బాధే మిగులుతుంది అంటున్నారు బాబా. అందుకనే గతం వదిలేసి ప్రస్తుతంతోనే బాబాను నిరంతరం కూడాను ప్రేమించండి. నిరంతరం కూడాను బాబా నామంతోనే ఉండండి. ఏ పని చేస్తున్నా కూడాను బాబా ఇదంతా కూడా బాబా కార్యక్రమమే అనే గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్
లేకపోతే నిరంతర నామస్మరణలోనే అందరూ కూడా నిరంతర నామస్మరణాన్ని మించిన భావాన్ని తలుచుకోవడం ఇంకోటి లేదండి. రేపు మాకు ఏదో రోగం వచ్చినా ఏది సమస్య వచ్చినా ఆ సమస్యని ఆలోచించుకోండి మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అంట. రోగం వచ్చినా సరే మెహర్ బాబా మెహర్ బాబా. మళ్ళీ ఎవరైనా కాలు పెట్టినా మెహర్ బాబా మెహర్ బాబా. ఎందుకంటే అన్నవాడు మెహర్ బాబే, విన్నవాడు కూడా మెహర్ బాబా. జై బాబా.